శ్రీ గురుభ్యో నమః. పరాశర సంహిత అను ఉపాసనా గ్రంథములో పరాశర మహర్షి ఆంజనేయుని చరిత్రను గూర్చిన అనేక నిగూఢ రహస్యాలు, దేవరహస్యాలను సంపూర్ణంగా వివరించి చెప్పారు. వాటి ఆధారంగా శ్రీకళాపూర్ణ విశ్వనాథ శోభనాద్రి గారు శ్రీ ఆంజనేయం అను గ్రంథమును రచించినారు. త్రిపురాసుర సంహారంలో శివునికి అధిక శక్తిని కలిగించేందుకు బ్రహ్మ, విష్ణువులతో సహా సకల దేవతలు తమ తేజస్సులో కొంత శాతం శివునిలోకి ప్రసరింపజేశారు. ఆ సంగ్రామంలో శివుని విల్లుకి విష్ణువు బాణముగా నిలిచి సేవలందించాడు. దానికి గుర్తుగా సమయం వచ్చినప్పుడు తాను కూడా విష్ణువుకి సేవలందించాలని శివుడు తన మనస్సులో తలచాడు. శివపార్వతులు వృషభ పర్వత విహారానికి వెళ్ళినప్పుడు శివుడు సకల దేవతాంశలతో కూడిన తన తేజస్సును పార్వతీదేవి యందు ప్రసరింపజేశాడు. పార్వతీదేవి భారం మోయలేక అగ్నిదేవునికి అందించింది. అగ్ని కూడా తాళలేక ఆ దివ్య తేజస్సును వాయుదేవుని యందుంచాడు. ఆ తరువాత వాయుదేవుడు ఆ దివ్య తేజస్సును అంజనాద్రిపై తపస్సు చేసుకుంటున్న అంజనాదేవి యందు ప్రసరింపజేశాడు. అంజనాదేవి సకల దేవతా స్వరూపుడైన ఆంజనేయుడిని ప్రత్యక్ష దైవముగా మనకు అనుగ్రహించింది. ముల్లోకాలలోనూ ముగ్గురు రావణాసురులు లోకాలను పీడిస్తున్నారు. రావణ సంహారం చేయడానికి శ్రీహరి రాముడుగా అవతరించాడు. శివాంశగా ఆంజనేయుడు, కాళికాంశగా సీతాదేవి అవతరించారు. ఆంజనేయుని చరిత్ర, నవావతారాల వైభవం, ఆయన దివ్యనామాలు, క్షేత్రనామాలను వర్ణిస్తూ శ్రీకళాపూర్ణ విశ్వనాథ శోభనాద్రి గారు రచించిన 9 పాటలకు స్వరరచన చేసే అదృష్టం నాకు దక్కింది. ఈ పాటలను నాతో పాటు చిరంజీవి హరిణి ఇవటూరి, మేధా అనంతుని, హాసిని భట్టిప్రోలు గానం చేయడం జరిగింది. శ్రీ శోభనాద్రి గారు సభక్తికంగా మీకు అందిస్తున్నటువంటి ఈ 9 ఆధ్యాత్మిక సంకీర్తనలను ఆస్వాదించండి. కాశీలో కొలువైనా సంకటమోచన హనుమా, హార్తితో పిలిచిన పలికే ప్రత్యక్ష దైవమా. కాశీలో కొలువైనా సంకటమోచన హనుమా, ఆర్తితో పిలిచిన పలికే ప్రత్యక్ష దైవమా. భక్తుల పాలిటి పెన్నిధి నీ సుందర నామము, నిత్య పారాయణ కల్పవృక్షం సుందర కాండము. భక్తుల పాలిటి పెన్నిధి నీ సుందర నామము, నిత్య పారాయణ కల్పవృక్షం సుందర కాండము. కాశీలో కొలువైనా సంకటమోచన హనుమా, ఆర్తితో పిలిచిన పలికే ప్రత్యక్ష దైవమా. నవావతారాలు, నవక్షేత్రాలు, నవ పరువాలు, నవనవోన్మేషణం, నవనిధులు నీ లీలలు. నవావతారాలు, నవ
నవక్షేత్రాలు నవ పరువాలు నవనవోన్మేషణం నవనిధులు నీలీలలు రామాజ్ఞ పాలన భక్తుల బాధా నివారణం వాయునందన ఆంజనేయ నీ అవతార లక్ష్యం రామాజ్ఞ పాలన భక్తుల బాధా నివారణం వాయునందన ఆంజనేయ నీ అవతార లక్ష్యం సంకటమోచన హనుమా ఆర్తితో పిలిచిన పలికే ప్రత్యక్ష దైవమా కుండినం శ్రీభద్రము కుశతర్పణము కాంభోజం పంపాతీరం చంద్రకోణ నగరం శ్రీ హనుమత్పురం కుండినం శ్రీభద్రము కుశతర్పణము కాంభోజం పంపాతీరం చంద్రకోణ నగరం శ్రీ హనుమత్పురం బ్రహ్మవర్తపురం బార్హస్పత్యపురం నైమిషారణ్యం మాహిష్మతీపురం సుందరీనగరం గంధమాదనం బ్రహ్మవర్తపురం బార్హస్పత్యపురం నైమిషారణ్యం మాహిష్మతీపురం సుందరీనగరం గంధమాదనం సంకటమోచన హనుమా ఆర్తితో పిలిచిన పలికే ప్రత్యక్ష దైవమా మగరి సరి సరి సని ధని సగమదని సదని సగమదని సని త్రయోదశ క్షేత్ర ప్రభాత స్మరణం ముక్తిప్రదం పంపాతీరం కదళీవనాన హనుమద్వ్రతం శ్రేష్టం త్రయోదశ క్షేత్ర ప్రభాత స్మరణం ముక్తిప్రదం పంపాతీరం కదళీవనాన హనుమద్వ్రతం శ్రేష్టం హనుమన్నామమే నిత్యపారాయణ దివ్యమంత్రం ప్రసన్నాంజనేయ పాహి మాం భక్తాంజనేయ రక్ష మాం పాహి మాం రక్ష మాం హనుమన్నామమే నిత్యపారాయణ దివ్యమంత్రం ప్రసన్నాంజనేయ పాహి మాం భక్తాంజనేయ రక్ష మాం పాహి మాం రక్ష మాం సంకటమోచన హనుమా ఆర్తితో పిలిచిన పలికే ప్రత్యక్ష దైవమా భక్తుల పాలిటి పెన్నిధి నీ సుందర నామము నిత్య పారాయణ కల్పవృక్షం సుందర కాండము సంకటమోచన హనుమా ఆర్తితో పిలిచిన పలికే ప్రత్యక్ష దైవమా